మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా అందుతున్నాయి, ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అందాల్సినటువంటి వాళ్ళు కానీ అభివృద్ధి ఫలాలను పొందాల్సినటువంటి వారు కానీ ఎవరైనా ఉన్నారా, ఏ కారణం చేత వారికి అందడం లేదు, ఒకవేళ అందుతూ ఉంటే వారి యొక్క ఆలోచన ఎలా ఉంది, సంతృప్తిగా ఉన్నారా లేదా, ప్రభుత్వం ఇంకా ఏమైనా చేయాల్సినటువంటి అవసరం ఉందా అన్నటువంటి విషయాలను తెలుసుకోవడం కోసం ప్రభుత్వం ఏర్పాటైనటువంటి ఏడాది పరిపాలనలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ, అలాగే ప్రజలకు ఏం కావాలన్నటువంటి విషయాలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ద్వారా మేము ఇంటింటికి వెళ్తున్నాం. అపూర్వమైనటువంటి స్పందన లభిస్తుంది. ప్రజల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకున్నది ఇందుకే. మీలో జవాబుదారీతనం ఉంది, మీలో ఒక అంకిత భావం ఉంది, పేదల పట్ల మీకు ఒక బాధ్యత కలిగినటువంటి నాయకత్వం ఉంది, అందుకే మిమ్మల్ని మేము కోరుకున్నాం అన్నటువంటి ఆలోచన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రభుత్వం ఎలా ఉందని అడిగితే బాగుంది, చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉందన్నటువంటి ఆలోచనని వారి నుంచి మేము వింటున్నాం. మేము ఇంకా చాలా ఈ నెలంతా కూడా గ్రామ గ్రామాన తిరిగే కార్యక్రమం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకి, మేము పార్టీ నుంచి మీ ఇండ్ల వద్దకు వచ్చినా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం వస్తున్నాం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం వస్తున్నాం. మీరిచ్చినటువంటి అధికారం ద్వారా మేము పరిపాలన చేస్తూ ఈ పరిపాలన ఒక సుపరిపాలనగా మారాలి, మీ అందరి యోగక్షేమాలు చూసుకునేదిగా ఉండాలి అన్నటువంటి ఆలోచనతో మేము తిరుగుతున్నాం. కాబట్టి ప్రజలు కూడా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఉన్నా సావధానంగా మీ ఇంటి ముందుకు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తని కలిసి మీ సమస్యను తెలియజేయండి. మేమేమి గొప్పలు చెప్పుకోవట్లా, ఇళ్ల వద్దకు వెళ్ళి మీకు సమస్య ఏముంది, పెన్షన్ సమస్య ఉందా, తల్లికి వందనం పడుతుందా లేదా, లేదంటే అన్నదాత సుఖీభవ చెప్పడం జరిగింది, అదేమన్నా ఇబ్బందులు ఉన్నాయా, రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయా, లేకపోతే మీకు ఇంటి సమస్య ఉందా, లేకపోతే మీ పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ రావడం లేదా, ఇలాంటి స్థానికంగా గ్రామాల్లో ప్రజలు నిత్యం ఎదుర్కొనే సమస్యల గురించి అడుగుతున్నాం. వాటి సమాధానాలు తెలుసుకుని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు తెలియజేయడం జరుగుతుంది. దాని ద్వారా ఒక సుపరిపాలన అందుతుంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం సామాన్యమైనటువంటి వ్యక్తి వరకు, ఎవరు ఆదరణ లేదు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ఏ వ్యక్తి కూడా మాకు ప్రభుత్వం ఆదరణగా ఉంది అన్నటువంటి భరోసాను కల్పించడం కోసం ఈ కార్యక్రమం సాగుతోంది. పూతలపట్టు నియోజకవర్గంలో గ్రామ గ్రామాన మేము కార్యకర్తలందరూ కూడా, నాయకులందరూ కూడా కలిసి వెళ్తున్నాం. అపూర్వంగా ప్రజలు ఆదరిస్తున్నారు. ఎక్కడికక్కడ ఇప్పుడు స్థానికంగా పెన్షన్ల సమస్య అక్కడక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే రేషన్ కార్డులు స్ప్లిట్టింగ్ సంబంధించి చిన్న చిన్న అవాంతరాలు ఉన్నాయి. ప్రభుత్వం వాటిని కూడా ఇప్పటికే స్ప్లిట్టింగ్ అవకాశాలు కల్పించడం జరిగింది. కాబట్టి ఇళ్ల సమస్యకు సంబంధించి కూడా మేము ఎప్పటికప్పుడు ప్రతిపాదనలు పంపుతున్నాం. త్వరలోనే ఇంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది. కాబట్టి సుపరిపాలన తొలి అడుగు మాత్రమే కాదు, ప్రతి అడుగు ఈ సుపరిపాలన కొనసాగేదానికి ప్రజలు నిండు మనసుతో దీవిస్తారన్నటువంటి బలమైనటువంటి విశ్వాసం ఈ ఇంటింటికి వెళ్తున్నప్పుడు కలుగుతుంది.